కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో కనీసం 30 మంది చనిపోయారు. వారికి నివాళులుగా ఈరోజు మన ఇందల్వై గ్రామంలో వారికి క్రొవ్వొత్తులతో ర్యాలీగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఉంటూ కూడా టార్గెట్ మన హిందువులపైనే జరిగింది కాబట్టి వారికి ప్రతిఘటంగా మన భారతదేశము సరైన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి ఏదైతే నేను కశ్మీర్లో జరిగిన హిందువులపై దాడి కనీసం 27 నుంచి 30 మంది భారతదేశానికి చెందిన హిందువులపై దాడి జరగడం మన భారతదేశంలో ఉన్న హిందూ జాతికే, హిందూ ధర్మానికి అవమానకరంగా మేమందరం బాధపడుతున్నాం. భారత్లో ఉన్న ప్రతి ఒక్క హిందువు ఇకనైనా హమ్ ఏక్ సాత్ హై హమ్ మిల్కే హై అనే నినాదంతో మనం ముందుకు పోతుంటే పక్కకున్న కశ్మీర్ కానీ ఆఫ్ఘన్ కానీ ఇంకేదైనా కానీ మన శత్రు దేశాలకు మనం బుద్ధి చెప్పే వాళ్ళం అవుతాం. కానీ మనకు చిన్న చిన్న ఏదైతే ఊళ్ళో లోకల్ లీడర్ లెక్క మనం పార్టీలకు అతీతంగా పార్టీలకు మా పార్టీ ఏదో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మనం తిరుక్కుంటూ ఉంటే మన ఇళ్ళకి వచ్చి ఆ దడులు ఎక్కడో కాశ్మీర్లో జరిగింది, మనం ఇందులో ఎందుకు ర్యాలీ చేయాలా, అక్కడ చనిపోయిన వాళ్లకు మనం ఎందుకు నివాళులు అర్పించాలా అని మనం భ్రమలో ఉంటే అది రాను మొన్న గత 2 సంవత్సరాల కింద బైన్సాలో జరిగింది. రేపు మాపు మన ఊళ్ళో కూడా జరగవచ్చు. కాబట్టి అలాంటివి జరగద్దు అంటే హిందువులందరూ మనం ఏకతాటిగా ఐక్యమత్యంగా ఉండడమే మనకు దీనికి సరైన నిర్ణయం. కాబట్టి మనం ఏ రోజైనా ఎప్పుడైనా హిందువులకు ఏమైనా అవుతుందంటే ప్రతి ఒక్క హిందువు పార్టీని పక్కన పెట్టి ప్రతి ఒక్క హిందూ అనేవాడు, హిందూ అనే మనిషి కంపల్సరీ మన ధర్మం గురించి కానీ మన సిద్ధాంతం గురించి కంపల్సరీ పార్టీని పక్కకు పెట్టే రావాలా. నిన్న ఏదైతే కాశ్మీర్లో జరిగిందో ఆ దాడిని రివెంజ్గా కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం గట్టి రివెంజ్ పాకిస్తాన్కి ఇవ్వాలని మేము ఈరోజు ఇందల్వైలో ఉన్న యువకులతో పాటు వివిధ పార్టీలో ఉన్న ఆత్మీయ బంధువులందరితో కలిసి నిన్న మరణించిన సోదరులందరికీ ఈ మా కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి.